తిలాపాపం తలా పిడికిడి అంటారు కదా, కర్ణుడి జవాకు 100 కారణాలు అంటారు కదా. వైసీపీ ఓటమిలో ఈ పట్టించుకోనితనం అనేటటువంటిది కూడా స్టిల్ నౌ అనేక చోట్ల నియోజకవర్గాల్లో ఒకరికొకరికి డిస్ప్యూట్స్ ఉన్నాయి. పైగా వైసీపీలో మహిళా నేతలు ఉన్న చోట ఎక్కువ ఇది కనబడుతుంది. రోజా గారి నియోజకవర్గం కానీ, ఈమె కానీ, లేదంటే ఇంతకుముందు రాజీనామా చేసిన ఉండవల్లి శ్రీదేవి కానీ, అంతకుముందు హోంమంత్రిగా పనిచేశారు ఆమె పేరు ఆవిడ కానీ, అక్కడ ఖచ్చితంగా అప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ సీట్ ఇస్తున్నారని చెప్పి అక్కడ గొడవ. ఇక్కడ ఇప్పటికీ కూడా నగర నియోజకవర్గంలో ఇద్దరికీ పడదు అనేది ఇప్పటికీ కూడా ఉంటుంది. అలాగే ఈవిడ అంటే ఎక్కువ వైసీపీలో మహిళా నేతలు ఉన్న చోట ఈ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. కానీ అది జగన్ తెలిసినా వాటిని షార్ట్అవుట్ చేయలేదు. ఇమీడియట్ గా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పార్టీ ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక ఖచ్చితంగా అదే జరిగింది. ఇప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళే ఓట్లు ఎందుకు వేయలేదు, కనీసం 40-50 సీట్లను ఎందుకు రాలేదు అంటే మా సంగతి ఏంటో మా సత్తా ఏంటో జగన్ తెలియాలని ఎవరికాళ్ళు అనుకుని సొంత నాయకులు ఓడించుకున్నారు. సొంత నాయకులు ఓడించుకుని ఇంకెవరు కాదు, వాళ్ళ కాళ్లే నాశనం చేసుకున్నారు అంతే. ఇప్పటికి కూడా ఏం మారలేదు. ఇది కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన కల్చర్, కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కదా. కాంగ్రెస్లో 3 గ్రూపులు 6 తగాదాలతో నిత్యం వర్ధిల్లుతుంటది కదా. కాబట్టి అక్కడేమో అధిష్టానం దగ్గరికి అందరూ పోతారు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాబట్టి అధిష్టానమే జగనేమో ఏం పట్టించుకోకపోయేటప్పటికి క్రమశిక్షణ సంఘం ఏయో పెడతారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు. కానీ ఇట్లా ఇష్యూ రాగానే అంటే ముందు వ్యవస్థీకృతంగా లేదు పార్టీ. వ్యవస్థీకృతంగా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్